హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ముల్లంగి ఫ్రై అండి. ఇది రైస్ అలానే చపాతీ, సాంబార్, పప్పు ఇలా అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వంటని స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 4 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. అలానే 1 స్పూను తాలింపులు వేసి వేగించాలి. అవి వేగాక ఒక 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నవి వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు ఇవి వేగాక 1/2 స్పూను జీలకర్ర వేసి బాగా కలుపుకొని కొంచెం మగ్గాక 1/2 స్పూను పసుపు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి వేగాక మనం ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ముల్లంగి అనేవి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇప్పుడు కడాయిలోకి వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ముక్కలు అనేవి బాగా మగ్గాక 1.5 స్పూను వరకు ఉప్పు వేసుకున్నాను. మీరైతే చూసి వేసుకోండి ఉప్పు అనేది రుచికి తగినంత. ఇప్పుడు ఇవి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని కొద్ది నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎక్కువసేపు మగ్గనించాక మళ్ళీ మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకున్నాక కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు మగ్గనిస్తే చాలు. అలానే ఇప్పుడు మళ్ళీ మూత తీసి 1 స్పూను కారం వేసుకోండి. అలానే ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలండి. కొద్దిగా గరం మసాలా అంటే ఏమీ లేదండి, వేపిన ధనియాలు అలానే పచ్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. అవి 2 కలిపి మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. ఆ పొడి దీంట్లో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్. అలానే కొద్దిగా ఇలా కలుపుకొని మూత అనేది పెట్టుకోవాలండి. మూత అనేది పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి మళ్ళీ మూత తీసి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీదే ఉంచి ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 2 నిమిషాలు స్టవ్ మీదే ఉంచి మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ముల్లంగి ఫ్రై రెడీ అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.